హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 5th లెసన్ ద మ్యాజిక్ ఫిష్ లెసన్ చూద్దామండి. మనకి పిక్చర్స్ చూస్తే ఇక్కడ మనకు 4 పిక్చర్స్ ఇచ్చి ఆన్సర్స్ క్వశ్చన్స్ అడిగాడు. ఈ ఫోర్ పిక్చర్స్ కూడా ఒక షార్ట్ స్టోరీలో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వాట్ డూ యూ థింక్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద పిక్చర్స్? ఇక్కడ పిక్చర్స్లో ఏం జరుగుతుందని అడిగాడు. ద పిక్చర్స్ టెల్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఎ డాగ్ హూ లాస్ట్ హిస్ బోన్ థాట్ ఆఫ్ అదర్ డాగ్ ఇన్ ద రివర్. ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ చూసి వేరే డాగ్ అనుకుని ఆ యొక్క బోన్ని పోగొట్టుకున్నటువంటి కుక్క కాదు ఏదో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే నెమ్మద పిక్చర్స్ యాజ్ పర్ దర్ అకరెన్స్. మనకి ఇక్కడ జరిగిన అకరెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇట్ గాట్ ఎ బోన్, సో ఇట్ మైట్ బి ద ఫస్ట్ థింగ్. దెన్ ఇట్ వాస్ గోయింగ్ హ్యాపీలీ. సెకండ్ వన్, ఇట్ సా ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ ద రివర్. థర్డ్ వన్, అండ్ ఇట్ బాక్డ్ అట్ ఇట్, సో ద బోన్ వాస్ ఫెల్ డౌన్. ఓకే, ఇలా మనకి ఈ రకంగా మనం చెప్పచ్చు ఆన్సర్స్. నెక్స్ట్ చూస్తే థర్డ్ క్వశ్చన్, వాట్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఇందులో మనం చూస్తే మనం తెలుసుకున్న నీతి ఏంటండి, నెవర్ డోంట్ బి గ్రీడీ, బాగా అత్యాశకు పోకూడదు, దురాశ పోకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక మెసేజ్ కనిపిస్తుంది ఇందులో. నెక్స్ట్ చూడండి, ద మ్యాజిక్ ఫిష్. టెక్స్ట్ చూస్తే ఇంకా అబ్రహాం వాస్ ఎ ఫిషర్ మ్యాన్. హీ లివ్డ్ విత్ హిస్ వైఫ్ ఇన్ ఎ లిటిల్ హట్ నియర్ ద సీ. హీ వెంట్ డౌన్ టు ద సీ ఎవ్రీ డే టు క్యాచ్ ఫిష్. ఎవ్రీడే చూసారా, ఎవ్రీడేకి అంటే ఎవ్రీ తర్వాత డే వచ్చిన స్పేస్ వచ్చి డే వచ్చిన దానికి ఎవ్రీ తర్వాత స్పేస్ లేకుండా డే రాసిన దానికి డిఫరెన్స్ ఉందని చెప్పేసి మన క్లాసెస్లో చెప్పుకున్నాము. రెండు కూడా వేరే వేరే సందర్భాల్లో యూస్ చేసేవి. అదేంటో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, హీ వెంట్ డౌన్ టు ద సీ ఎవ్రీ డే టు క్యాచ్ ఫిష్. వన్ డే ఏ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెన్. హీ కాట్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ దిస్ నెట్. వెన్ అబ్రహాం టుక్ ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ద ఫిష్ బిగాన్ టు స్పీక్. ఒక అబ్రహాం అని ఒక ఫిషర్మెన్ ఉండేవాడు. ఆయన అతని వైఫ్తో ఒక చిన్న హట్ అంటే చిన్న గుడిసెలో సముద్రాన్ని దగ్గర నివసిస్తూ ఉండేవాడు. హీ వెంట్ డౌన్ టు ద సీ ఎవ్రీ డే టు క్యాచ్ ఫిష్. ఆ యొక్క చేపలు పట్టుకోవడానికి ప్రతిరోజు ఆ వేటకి వెళ్తూ ఉండేవాడు సముద్రానికి. ఒకరోజు ఏమైందంట, ఒక స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్, ఒక అనుకోని విషయం జరిగింది. ఏంటది, హీ కాట్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిస్ నెట్. అతని నెట్లో వలలో ఒక గోల్డెన్ ఫిష్ పడడం జరిగింది. వెన్ అబ్రహాం టుక్ ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ద ఫిష్ బిగాన్ టు స్పీక్. అది బయట తీగన ఫిష్ మాట్లాడడం మొదలుపెట్టింది. అది స్ట్రేంజ్ థింగే కదా. ఓ ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. ఇక్కడ చూసారా కొటేషన్స్ వచ్చాయి. అబ్రహాం వాస్ వెరీ సర్ప్రైజ్. హీ వాజ్ ఎ కైండ్ మ్యాన్. హీ లెట్ ద ఫిష్ గో. నన్ను వదిలే అని చెప్పేసి చేప బతిమాలడంతో అతను సర్ప్రైజ్ అయ్యి ఏం చేశాడు, ఆ చేపని వదిలేసాడు. ఎందుకంటే హీ వాజ్ సో కైండ్. అతను చాలా దయగల వ్యక్తి అబ్రహాం అని ఆయన. నెక్స్ట్, అబ్రహాం వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్. హీ టోల్డ్ హిస్ వైఫ్ అబౌట్ ద ఫిష్. హిస్ వైఫ్ వాస్ గ్రీడీ అండ్ అన్కైండ్. ఈ విషయం వాళ్ళ ఆవిడతో చెప్తే ఖాళీ చేతులతో వచ్చేందుకు రీజన్ చెప్పినప్పుడు వాళ్ళ వైఫ్ ఏం చేసిందంట, ఆ వైఫ్ చాలా గ్రీడీ. అంటే గ్రీడీ అంటే ఏంటంటే అత్యాశ, దురాశ కలిగిన వ్యక్తి. దురాశ, అలాగే అన్కైండ్, ఏ రకమైనటువంటి ఎదురుబాట్ల పట్ల జాలి దయ లేని వ్యక్తుల్ని అన్కైండ్ అంటాం. కైండ్గా ఆపోజిట్ వర్డ్. ఫూలిష్ మ్యాన్, వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో బ్యాక్ టు ద సీ అండ్ కాల్ ద ఫిష్. ఇట్ మస్ట్ బి ఎ మ్యాజిక్ ఫిష్. ఆస్ ద ఫిష్ టు గ్రాంట్ అస్ ఎ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్. మీ తిట్టింది, ఎందుకు ఆ గోల్డెన్ ఫిష్ని వదిలేసావు, నువ్వు ఎలా వదిలేసావు దాన్ని, అదొక మ్యాజిక్ ఫిష్ అయి ఉండొచ్చు. ఇలా ఫిష్ని అడుగు ఏమని, ఒక బిగ్ హౌస్ అలాగే ఒక హ్యూజ్ గార్డెన్ మనకు ఉండేలాగా ఒక వరాన్ని అడుగు అని చెప్పేసి ఎంకరేజ్ చేసి పంపించింది. మరి మనోడు ఏం చేశాడు, వెళ్ళాడు. సో అబ్రహాం వెంట్ బ్యాక్ టు ద సీ అండ్ కాల్డ్ ద ఫిష్. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ ఏ విష్. ద ఫిష్ పాప్డ్ అప్ ఇట్స్ హెడ్ అవుట్ ఆఫ్ ద బ్లూ సీ అండ్ సెడ్. అబ్రహాం వెనక్కి వెళ్ళి సీకి వెళ్ళి, ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ ఏ విష్. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ ఏ విష్. ద ఫిష్ పాప్డ్ అప్ ఇట్స్ హెడ్ అవుట్. వెళ్ళి నాకు ఒక వరాన్ని ఇవ్వు అని చెప్పేసి, విష్ అంటే వరం, ఇక్కడ వరాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. ఆ ఫిష్ పాప్డ్ అప్, తన యొక్క సముద్రం నుంచి తల బయటకు పెట్టేలా ఫిష్ ఏం చేసిందంట, ఆ యొక్క ఒప్పుకుంది. ఆ ఫిష్ బయటకు వచ్చి బయట పెట్టి, లెట్ మీ నో యువర్ ఫిష్, నీ ఫిష్ ఏంటో చెప్పు, నీ వరం ఏం కావాలో చెప్పు అని అడిగింది. ఐ వాంట్ బిగ్ హౌస్ విత్ ఎ హ్యూజ్ గార్డెన్ ఫర్ మై వైఫ్. నాకు ఒక పెద్ద ఇల్లు, దానికి పెద్ద గార్డెన్ ఉండేలా మా ఆవిడకి కోరిక అని చెప్పేసి కోరుకున్నాడు. గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఇస్ గ్రాంటెడ్. వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నీ విష్ ఏదైతే కోరుకున్నావో అదైతే నేను ప్రసాదిస్తున్నానని చెప్పేసి చెప్పింది. అబ్రహాం వెంట్ బ్యాక్ హోమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ లిటిల్ హట్. ఈ సాయి బిగ్ హౌస్ విత్ ఎ గార్డెన్. వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. వెనక్కి వెళ్ళి చూస్తే ఒక పెద్ద బంగ్లా, పిక్చర్లో కనిపిస్తుంది చూసారు, ఒక పెద్ద బంగ్లా విత్ పెద్ద గార్డెన్తో. హ్యూజ్ అని చదవాలంటే దీన్ని, హ్యూజ్ గార్డెన్. ఓకే, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. చూసారా, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అనేది క్వశ్చన్ కాదండి, ఎక్స్క్లమేషన్. అది చివరిలో మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది. తనలో అనుకున్నాడు. సమ్ డేస్ పాస్ట్, కొన్ని రోజులు గడిచిన తర్వాత అబ్రహామ్స్ వైఫ్ ఫోర్స్డ్ హిమ్ అండ్ సెడ్ దిస్ హౌస్ ఇస్ నాట్ ఎనఫ్, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ ప్యాలెస్. గో అండ్ ఆస్క్ ద ఫిష్ ఫర్ ఏ ప్యాలెస్. సో అబ్రహాం వెంట్ బ్యాక్ టు ద సీ అగైన్ అండ్ కాల్డ్ ద ఫిష్ అండ్ సెడ్,
ఆవిడకి ఆశ తీరలే. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆయన పిలిచి బలవంత పెట్టింది. ఏమని, నాకు ఇది సరిపోలేదు, నాకు ప్యాలెస్ కావాలి, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు కాదు, ప్యాలెస్ కావాలి, వెళ్ళి ఆ ఫిష్ని మళ్ళీ ఇంకొకసారి అడుగు అని చెప్పేసి అబ్రహం పంపిస్తే అబ్రహం మళ్ళీ వెళ్ళి అడిగాడు, ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ అనదర్ విష్. ఓ చేప, నాకు మరీ మన ఇంకొక విష్ ఇవ్వు, ఇంకొక వరాన్ని ఇవ్వు అని చెప్పేసి కోరుకున్నాడు. దేర్ వర్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ, పెద్ద అలలు ఆ సీలో కనిపించాయి. ద ఫిష్ కేమ్ అవుట్ అండ్ ఆస్క్డ్, వాట్ ఈజ్ యువర్ విష్, మై వైఫ్ వాంట్స్ ఏ ప్యాలెస్ నౌ. ఆ ఫిష్ బయటకు వచ్చి అడిగింది, ఏంటి నీ కోరిక ఇప్పుడు అడిగింది. అడిగితే మై మై వైఫ్ వాంట్స్ ఏ ప్యాలెస్ నౌ, ఇప్పుడు మా ఆవిడకి ఒక పెద్ద ప్యాలెస్ కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. ఓకే, గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఇస్ గ్రాంటెడ్. అబ్రహం వెంట్ బ్యాక్ హోమ్ ఇన్ ప్యాలెస్ ఆఫ్ ద బిగ్ హౌస్, ఇన్ ప్లేస్ ఆఫ్ ద బిగ్ హౌస్ ఈ సాయ్ బ్యూటిఫుల్ ప్యాలెస్. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పెద్ద ఇంటికి బదులు ఆ ప్లేస్లో ఏముందంటే ఒక పెద్ద ప్యాలెస్ ఉండడం జరిగింది. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్ థాట్ అబ్రహం, అబ్బా ఎంత పెద్ద ప్యాలెస్, ఎంత బాగుంది అని చెప్పేసి అబ్రహం అనుకున్నాడు. మరి నెక్స్ట్ చూడండి, ఇన్ ద ప్యాలెస్ హిస్ వైఫ్ సాట్ ఆన్ ఎ థ్రోన్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్, షీ వోర్ ఏ క్రౌన్. థ్రోన్ అంటే సింహాసనం, థ్రోన్ అంటే ఏంటి, సింహాసనం. మనకి ఈ రాజులు కూర్చునే కుర్చీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింహాసనం అంటాం. ఇన్ ద ప్యాలెస్ హిస్ వైఫ్ సాట్ ఆన్ ఎ థ్రోన్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్, అది ఎలా ఉందంట, వజ్రాలతోనూ అలాగే బంగారంతోనూ పొదగబడి ఉంది. షీ వోర్ ఏ క్రౌన్, ఆ యొక్క తన నెత్తి మీద కిరీటం కూడా ఒకటి ఉంది. క్రోన్ అంటే ఏంటంటే కిరీటం, రాజులు పెట్టుకుంటారు కదా కిరీటం. అది ఓవర్ అని చూసారా, వేర్ ఓర్ ఓన్ వెర్బ్ చూసారా, ఓన్. ఇలా మనకి 3 రకాల వర్బ్ ఫార్మ్స్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎలా ఉంది నెక్స్ట్ చూస్తే, నెక్స్ట్ ఏమైంది, ఆర్ యూ హ్యాపీ నౌ ఆస్క్డ్ అబ్రహం. నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఇప్పుడు హ్యాపీయేనా అని అడిగాడు. అడిగితే వి షాల్ సీ సెడ్ హిస్ వైఫ్, చూద్దాం అని చెప్పేసి అనింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ అబ్రహామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్, దిస్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ నౌ, ఐ వాంట్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ said his wife proudly. What are you asking for? It is not right, said Abraham. But his wife didn't listen and became angry. Go to the fish at once, she shouted. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆవిడ అలా ఆయన పిలిచి ఏముందంట, నాకు ఇది సరిపోదు, దిస్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ, ఇది నాకు సరిపోదు, నౌ ఐ వాంట్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ, నేను సముద్రానికి ఏలాలనుకుంటున్నాను, సముద్రానికి యువరాణి కావాలనుకుంటున్నానని చెప్పేసి వెళ్ళి అడుగు మళ్ళీ అని చెప్పేసి, అంటే అది కరెక్ట్ కాదు, ఎవడుగుతున్నాడో తెలుస్తుందని నీకు అని చెప్పేసి అబ్రహం అన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా, బట్ హిస్ వైఫ్ డిడెంట్ లిజన్ అండ్ బికమ్ యాంగ్రీ, వినిపించుకోపోగా కోప్పడిపోయింది అతని మీద. గో టు ద ఫిష్ అట్ వన్స్, ఇప్పుడే వెళ్ళు అని చెప్పేసి గట్టిగా అరిచింది, షౌటెడ్, అరిచింది. Abram went back to the sea and called the fish again. Oh fish, please grant me one more wish. When the fish came, there was a storm in the sea. The fish looked angry and serious. What is it now? వెళ్ళి మళ్ళీ అడిగాడు ఫిష్. ఆ ఫిష్ వచ్చినప్పుడు పెద్ద అలలు, గాలి దుమారంలో వచ్చింది, మొత్తం అంతా అలజడిగా వచ్చింది సముద్రం అంతా కూడా. ఇప్పుడు చాలా కోపంగా ఉంది ఫిష్. వచ్చి అడిగింది, ఏం కావాలి సీరియస్గా, ఏం కావాలి ఇప్పుడు నీకు అని చెప్పి అడిగింది. మై వైఫ్ వాంట్స్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ సెడ్ అబ్రహాం ఇన్ ఎ లో వాయిస్. మా ఆవిడ సముద్రానికి రాణి కావాలని కోరుకుంటుంది, పరిపాలకురాలు కావాలని కోరుకుంటుంది అని చెప్పి చాలా తక్కువ వాయిస్తో, పాపం ఇష్టం లేకపోయినా చెప్పడం జరిగింది. నాట్ ఎ వర్డ్ స్పోక్ ద గోల్డెన్ ఫిష్ ఇన్ ఆన్సర్, ఇట్ జస్ట్ షోడ్ ఇట్స్ టైల్ అండ్ డిసపియర్డ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద సీ. Knowing that the last fish would make the fish a slave to the wife's desires, the golden fish cured her greed by returning her little hurt. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ద గోల్డెన్ ఫిష్ ఏం చేసిందంటే ఆన్సర్ చెప్పకుండా తన తోక చూపించి ఒక్కసారిగా సముద్ర లోతుల్లోకి మాయమైపోయింది, వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. నోయింగ్ దట్ ద లాస్ట్ ఫిష్, ఆ చివరి కోరిక ఏదైతే ఉందో వాళ్ళు కోరుకున్నది, అది ఏం చేస్తుందంటే ఆ ఫిష్ని బానిసం చేసేస్తుంది. ఇప్పుడు సముద్రానికి రాణి అంటే ఏముంది, ఎవరైనా వాళ్ళ మాట వినాల్సిందే. ఆ స్లేవ్ అయిపోతుంది ఫిష్ ఇంకా అని చెప్పేసి ఆవిడ యొక్క కోరికలకి ఆ గోల్డెన్ ఫిష్ ఏం చేసింది, నివారించింది. ఏమని, తన యొక్క అత్యాశని, తన యొక్క పాత హట్ ఏదైతే ఉందో, పాత గుడిసె ఏదైతే ఉందో, అవి ఉన్న ప్యాలెస్లో కాస్త గుడిసె వచ్చేలాగా తిరిగి అత్యాశకి ట్రీట్మెంట్ ఇచ్చిందనమాట. అబ్రహాం వెంట్ బ్యాక్ హోమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ప్యాలెస్ ఈ సాయిస్ లిటిల్ హట్, హిస్ వైఫ్ హ్యాడ్ టు లివ్ ఇన్ దట్ హట్ వన్స్ అగైన్. వెనక్కి వెళ్ళి చూస్తే ఒక ప్యాలెస్ బదులు ఏముందంటే, ఇన్ ప్లేస్ ఆఫ్ ద ప్యాలెస్ హిస్ లిటిల్ హట్, అతని యొక్క పాత హట్ ఏదైతే ఉందో అదే ఉంది. ఆ వైఫ్ అక్కడ నివసించాల్సి వచ్చింది. ఇంకా అంటే అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది అని చెప్పేసి ఈ కథలో మనకి మోరల్ అనమాట. నెక్స్ట్ చూస్తే గ్లాసరీ, స్ట్రేంజ్ అంటే అన్యూజువల్, కామన్గా ఉండేది కాకుండా డిఫరెంట్గా ఉంటుందని స్ట్రేంజ్ అంటాము. అలాగే పాపప్, అపీర్ సడన్గా అపీర్ అయితే దాన్ని పాపప్ అంటాం. మనకు సిస్టమ్ వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది. పాపప్ మనం ఎప్పుడైనా సరే దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తే పాపప్ బ్లాక్ అని చెప్పేసి మనకి మెసేజ్లు వస్తూ ఉంటాయి, లేకపోతే ఓపెన్ అయితే దాన్ని పాపప్ అంటాం. ప్యాలెస్ అంటే తెలుసు కదా, పెద్ద రాజులు ఉండే బిల్డింగ్స్. స్టామ్ అంటే ఒక బలమైన గాలులతో వీచే ఒక వైలెంట్ వెదర్. థ్రోన్ రాయల్ సీట్, సింహాసనం. కాంప్రిహెన్షన్ చూడండి, యాక్టివిటీ. హూ వాజ్ అబ్రహాం వాజ్ ఏ ఫిషర్ మ్యాన్, అతను ఒక ఫిషర్ మ్యాన్. అలాగే ఏ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెన్ వన్ డే, వాట్ వాజ్ ఇట్, ద ఫిష్ స్టార్టెడ్
స్పీకింగ్. అది స్ట్రేంజ్ థింగ్. ఒక గోల్డెన్ ఫిష్ హీ ఫౌండ్ ఏ గోల్డెన్ ఫిష్ అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ స్పీకింగ్. థర్డ్ క్వశ్చన్ చూడండి. హౌ డిడ్ హిస్ వైఫ్ రెస్పాండ్ వెన్ హీ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్? ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ ఎలా రియాక్ట్ అయింది అని చెప్పంగానే ఎలా రియాక్ట్ అయిందండి? షీ వాస్ సో యాంగ్రీ అండ్ ఆస్క్ హిమ్ టు గో బ్యాక్ అండ్ ఆస్క్ ద ఫిష్ గ్రాంట్ దమ్ ఏ బిగ్ హౌస్. వెంటనే ఒక బిగ్ హౌస్ కావాలని చెప్పి కోరుకోమని వెంటనే రెస్పాండ్ అయింది. ఇట్ ద గోల్డెన్ ఫిష్ ఫుల్ఫిల్ ఆల్ ద విషెస్ ఆఫ్ అబ్రహామ్స్ వైఫ్? నో. వై? ఎందుకు అని అడిగారు. ఎందుకంటే ద ఫిష్ నో దట్ if they fulfill the wishes of Abraham's wife, definitely it will become the slave of her. ఇంకా తనకి బానిసగా ఉండిపోతుందని చెప్పేసి భయపడి ఆ యొక్క లాస్ట్ విష్ని మాత్రం తను ఫుల్ఫిల్ చేయలేదు. ఫుల్ఫిల్ స్పెల్లింగ్ చూడండి. చాలామంది ఫుల్ అనగానే మనకి ఎఫ్యూఎల్ అనుకుంటే ఎఫ్యూఎల్ కదా అని చెప్పేసి ఫుల్ ఎఫ్ రాస్తారు. ఓకే, ఏదైనా వర్డ్ రాసినప్పుడు మనకి ఎలా రాస్తాం, కానీ కంబైన్ చేసి రాసినప్పుడు ఒకే ఎల్ ఉంటుంది. ఓకే, కంబైన్ చేసి రాసినప్పుడు ఒకే ఎల్ ఉంటుంది, 2 ఎల్ ఉండవు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? డోంట్ బి గ్రీడీ. ఎక్కువ అత్యాస పోకూడదని చెప్పేసి ఈ స్టోరీలో మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్, ఇఫ్ యూ వర్ అభిరామ్ వాట్ విష్ వుడ్ యూ ఆస్క్ ద ఫిష్? మీ యొక్క సొంత కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఏదైనా ఆన్సర్ రాసుకోవచ్చు. ఇక్కడ అభిరామ్ ప్లేస్లో మీరుంటే అలాంటిది అడుగుతారని చెప్పి అడిగారు. నెక్స్ట్, కంప్లీట్ ద ప్యాసేజ్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్స్ని ఇక్కడ బ్లాంక్స్లో కంప్లీట్ చేయమన్నాడు. చూడండి, అభిరామ్ లివ్స్ విత్ హిజ్ వైఫ్. ఎవరితో నివసిస్తున్నాడు? తన యొక్క వైఫ్తో నివసిస్తున్నాడు. నెక్స్ట్, ఇన్ ఏ లిటిల్ హట్ అంటే మనకి చిన్న గుడిసె. ఎవ్రీడే ఈ వెంట్ ఫర్ ఫిషింగ్ అంటే అర్థం ఏంటంటే చేపలు పట్టడం, ఫిషింగ్. వన్ డే హీ కాట్ ఏ బిగ్ ఫిష్ ఉందా పైన? ఫిష్ లేదు, గోల్డెన్, సారీ. ఈ కాట్ ఏ గోల్డెన్ ఫిష్ ఇన్ హిస్ నెట్. ద గోల్డెన్ ఫిష్ రిక్వెస్ట్ చేసింది ఏమని? వదిలేయమని, బ్యాక్ నన్ను మళ్ళీ సముద్రంలోకి తిరిగి వదిలేయమని రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ హిమ్ టు పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద సీ. దెన్ హీ లెట్ ద ఫిష్ గో. ఇది మన ప్యాసేజ్లో తీసుకున్నటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఇవి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనం చూస్తే హూ సెట్ దిస్ డైలాగ్స్ అండ్ టు హూమ్? ఈ డైలాగ్స్ ఎవరు చెప్పారు, ఎవరితో? ఓ ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో అని చెప్పేసి గోల్డెన్ ఫిష్ చెప్తుంది. ఎవరితో? ఫిషర్ మ్యాన్తో, అంటే అభిరామ్తో. ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యు లెట్ ద ఫిష్ గో? అభిరామ్స్ వైఫ్ టు అభిరామ్. ఆర్ యూ హ్యాపీ నౌ? అభిరామ్ టు హిస్ వైఫ్. గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఇస్ గ్రాంటెడ్. గోల్డెన్ ఫిష్ టు అభిరామ్. గో టు ద ఫిష్ అట్ వన్స్, అభిరామ్స్ వైఫ్ టు అభిరామ్. హూ సెడ్? ఎవరు చెప్పారు. టు హూమ్? ఎవరితో చెప్పారు. టు హూమ్ అంటే ఎవరితో చెప్పారు అని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వొకాబులరీ చూస్తే మనకి మేక్ న్యూ వర్డ్స్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్, వన్ ఇస్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ తీసుకుని దాంట్లో ఉన్న అక్షరాలను బేస్ చేసుకుని ఏవైనా కొన్ని న్యూ వర్డ్స్ ఫామ్ చేయమన్నాడు. అది ఏమైనా ఫామ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ టు ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూ కెన్ ఫామ్. బ్యూటిఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ బీ ఉందనుకోండి, బీ ఫర్ బాక్స్. యూ ఉందనుకోండి, యూ ఫర్ అంబ్రెల్లా. ఎఫ్ ఉంటే ఎఫ్ ఫర్ సంథింగ్ లైక్ ఫ్రూట్. అలా ఏదైనా మనం ఏదైనా ఫామ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ చూడండి. మనకి యాక్టివిటీ 5లో భాగంగా సాల్వ్ ద క్రాస్ వర్డ్ విత్ ఆపోజిట్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ యాజ్ క్లూజ్. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్కి యాంటోనిమ్స్ రాయమన్నాడు, ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నాడు. మనకి అక్రాస్ అంటే ఏంటి? అడ్డంగా. డౌన్ అంటే ఏంటి? నిలువు. ఇది అడ్డం, ఇది నిలువు. కైండ్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మూడోది అన్కైండ్ అవుతుంది. ఆపోజిట్ వర్డ్ అన్కైండ్. మరి రెండోది నిలువు చూద్దాం. హ్యాపీ అంటే అన్హ్యాపీ కదా. అన్హ్యాపీ ఆల్రెడీ ఇచ్చి ఉంది. అన్హ్యాపీ సరిపోతుందా? అన్హ్యాపీ. నెక్స్ట్, ఇది ఒకటి నిలువు చూడండి. ఫూలిష్ అంటే ఒకటి డౌన్. ఫూలిష్ అంటే మనకి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏముందండి ఫూలిష్కి? దానికి ఆపోజిట్ వచ్చేది వైజ్. ఎస్, వైజ్. తెలివితేనని వైజ్ అంటాం, వైజ్. నెక్స్ట్, 6 అడ్డం. సీరియస్ అంటే సీరియస్కి వచ్చి మనకి సీరియస్గా లేకుండా జాలీగా ఉంటే ప్లేఫుల్. పీతో స్టార్ట్ అయ్యేది ప్లేఫుల్. నెక్స్ట్ 4 బిగ్ అంటే ఆపోజిట్ కదా మనకు కావాల్సింది, స్మాల్. 4 అడ్డం. టాల్ అంటే షార్ట్. 8 గ్రాంట్ అంటే రిఫ్యూజ్. గ్రాంట్ అంటే ఇవ్వడం, రిఫ్యూజ్ అంటే తిరస్కరించడం. 5 బ్యూటిఫుల్ అంటే అగ్లీ. ఇలా మనకి ఆపోజిట్ వర్డ్స్ మనం ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుని ఇంకోటి ఉందండి. 7 నియర్ అంటే ఫార్. ఈ రకంగా మనము వీటిని రాసుకోవచ్చు. మనం నెక్స్ట్ చూస్తే యాక్టివిటీ 6 చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ రైట్ అట్లీస్ట్ 1 సెంటెన్స్ అబౌట్ ఈచ్. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటిని యూస్ చేసి అట్లీస్ట్ ఒక సెంటెన్స్ ఫామ్ చేయమన్నాడు. మనం ఏదైనా ఫామ్ చేసుకోవచ్చు, బట్ టెన్సెస్ స్ట్రక్చర్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. యాక్టివిటీ 7లో టంగ్ ట్విస్టర్ ఇచ్చారు.
ఫ్రెష్ ఫ్రైడ్ ఫిష్, ఫిష్ ఫ్రెష్ ఫ్రైడ్, ఫ్రైడ్ ఫిష్ ఫ్రెష్, ఫిష్ ఫ్రైడ్ ఫ్రెష్. ఇలా మనకి ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా యాక్టివిటీ 8 చూడండి ఒకసారి. యాక్టివిటీ 8లో భాగంగా లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకన్ ఫ్రమ్ ద లెసన్. ఇక లెసన్లో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చాడు. హీ లివ్డ్ విత్ హిస్ వైఫ్ ఇన్ ఎ లిటిల్ హట్. అబ్రామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. హీ కాట్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్. షీ వోర్ ఎ క్రౌన్. ఇక్కడ మనకి బోల్డ్ లెటర్లో పెట్టి రాసిన వర్డ్స్ అన్నీ కూడా వర్క్ ఫార్మ్స్ అండి. మనకు అవి నోటీస్ చేస్తే ద వర్డ్స్ ఇన్ బోల్డ్ లెటర్స్ ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఇన్ సెంటెన్సెస్ 1 and 2 ద వెర్బ్స్ ఎండ్ ఇన్ ఈడీ, వేర్ యాజ్ వెర్బ్స్ ఇన్ సెంటెన్సెస్ 3 and 4 దే డు నాట్ ఎండ్ ఇన్ ఈడీ. The verbs that end in ed are called regular verbs and the other verbs are called irregular verbs. మనకు తెలుసు ఆల్రెడీ రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి, అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి. మన లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏ వర్బ్ అయితే మనకి V1 తర్వాత ఈడీ కానీ లేదా V1 తర్వాత డి కానీ ఫామ్ చేస్తే V2 ఫామ్ అవుతుందో వాటిలన్నింటినీ రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. అలా ఈడీ కానీ లేదా డి కానీ కాకుండా మనకి ఫామ్ అయినటువంటి వర్బ్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో V2 V3 ఫామ్ అయ్యేవి వాటిని మనం ఇర్రెగ్యులర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ రెండు చూడండి. లివ్ అంటే V2 ప్లస్ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి డి యాడ్ చేసుకుంటాం, కాబట్టి ఏమైంది లివ్డ్ అయింది. తర్వాత CALL కాల్ ప్లస్ ఈడి ఏమైంది కాల్డ్ అయింది. అలా కానీ 3, 4 సెంటెన్స్లు చూస్తే కాట్ CATCH కాట్కి V2 V3లు క్యాచ్ కాట్. అలాగే ఇందాక చెప్పాం కదా వేర్కి ఓర్న్. ఈ రకంగా వీటినేమో ఇలా ఈడీ లేదా డీతో ఫామ్ చేస్తే V2 V3లు వాటినేమో రెగ్యులర్ వర్బ్స్ అని, లేకపోతే అలా ఫామ్ చేయకపోతే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. ఇది మనకు వెబ్ ఫామ్స్ ఆల్రెడీ తెలిసిన విషయాలు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఆల్ దీస్ వెబ్స్ ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్లో జరిగిన యాక్షన్స్ చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. నౌ పిక్ అవుట్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వెబ్స్ ఫ్రమ్ ద లెసన్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద కాలమ్స్ గివెన్ బిలో. మనకి పిక్చర్లో ఎందులో చూస్తే మనకు ఆల్రెడీ చాలా ఉంటాయి. V2 ఫామ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెంట్, ఇది ఇర్రెగ్యులర్. చూడండి, కొన్ని పిక్అవుట్ చేయమన్నాడు కాబట్టి నేను జస్ట్ ఐడెంటిఫై చేస్తాను. మనం మీకు కావాలంటే అక్కడ రాసుకోవచ్చు. ఓకే, ఇది రెగ్యులర్ వర్బ్. సర్ప్రైజ్ రెగ్యులర్ వర్బ్. అలాగే ఇంకా చూడండి ఇంకేమైనా ఉన్నాయా. లీవ్డ్ ఆల్రెడీ అయింది. వెంట్ ఇర్రెగ్యులర్. అలాగే హ్యాపెండ్ రెగ్యులర్. కాట్ ఇర్రెగ్యులర్ కాట్. ఇక్కడ గోల్డెన్ అన్నప్పుడు మీరు అందరూ వెర్బ్ అనుకుంటారు. వెర్బ్ కాదండి, ఇది ఒక యాడ్జెక్టివ్ పార్టిసిపల్. ఇది ఒక యాడ్జెక్టివ్ అవుతుంది, ఎందుకంటే చూడడానికి వెర్బ్ ఫామ్లో ఉన్నప్పటికీ ఒక ఫిష్ అంటే ఎలాంటి ఫిష్ చెప్తుంది కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, యాడ్జెక్టివ్. నెక్స్ట్ బిగాన్ ఇర్రెగ్యులర్. అలాగే ఇక్కడ మనకి ఇంకేం లేవు దీని ముందు కానీ తర్వాత కానీ చూద్దాం. చూడండి, సెడ్ ఇర్రెగ్యులర్, కేమ్ ఇర్రెగ్యులర్, ఆస్క్డ్ రెగ్యులర్. ఇలా మనకి ఎన్నైనా చూసుకోవచ్చు. ఈడీ కానీ డి కానీ అంటే అయితే మనకి V2 V3లో వాటిని రెగ్యులర్ అని లేకపోతే ఇర్రెగ్యులర్ అంటాము, అంతే సింపుల్. తర్వాత చూసుకుంటే మనకి దీని తర్వాత రైటింగ్ ఉంది. రైటింగ్లో భాగంగా రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ చూసారా, ఇక్కడ కొటేషన్స్ మార్క్స్ ఇన్వర్టెడ్ కామాస్ని హైలైట్ చేశాడు. ఇన్వర్టెడ్ కామాస్ ఇన్వర్టెడ్ కామాస్ని హైలైట్ చేశాడు. ఓ ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్ సెడ్ అబ్రహాం. డిడ్ యూ అబ్జర్వ్ ద హైలైటెడ్ పంక్చువేషన్స్ అంటే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశారా, నోటీస్ చేయండి అని చెప్పేసి అన్నాడు. డూ యూ నో వై దే ఆర్ యూజ్డ్. అవన్నీ యూజ్ చేస్తామని మనం కొటేషన్స్లో పెట్టినప్పుడు ఎవరైనా ఒక స్పీకర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన మాటలన్నింటినీ కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పడం కోసం ఆ కొటేషన్స్లో పెట్టి రాస్తాం. వీటి గురించి మనం డైరెక్ట్ ఎండెడ్ స్పీచ్లో ఎగ్జాక్ట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. In the above sentences, we used quotation marks to refer to the actual words spoken by the speaker. These are known as inverted commas. Now let us see some more examples from the story. The golden fish said, ఈ గోల్డెన్ ఫిష్ ఏం చెప్పింది ఇక్కడ, గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఇస్ గ్రాంటెడ్. ఈ గోల్డెన్ ఫిష్ యొక్క మాటలన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఏవైతే ఉన్నాయో, మాట్లాడిన పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొటేషన్స్ ఓపెన్ చేసి వాటిల్లో రాసుకోవాలన్నమాట. అలా అబ్రహాం సెడ్ మై వైఫ్ వాంట్స్ ఏ ప్యాలెస్ నౌ. అబ్రహామ్స్ వైఫ్ సెడ్ ఐ వాంట్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ. ఇలా వాటిని మనము ఇన్వర్టెడ్ కామాస్ అంటాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ యూజ్ ఇన్వర్టెడ్ కామాస్ వెర్ ఎవర్ నెసెసరీ. మై మదర్ సెడ్ నెవర్ టెల్ లైజ్. ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ వర్డ్స్ తర్వాత మనం ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకుంటాం. ఈ కామా తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకుంటాం. డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ మరియు ఇక్కడ. ద చిల్డ్రన్ రిప్లైడ్ వీ ఆర్ రెడీ టు లెర్న్. రేవంత్ సెడ్ హౌ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిల్మ్ ఈస్. ఇలా ఏవైనా తీసుకుంటే ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకుని వాటిని ఎగ్జాక్ట్ వర్డ్స్ స్పీకర్ చెప్పిన వాటిని మనం సపరేట్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు.
Conversation చూడండి. Abram returned from the sea after talking to the golden fish. Abram's wife is waiting for him in the palace. Now complete the conversation between Abram and his wife. అబ్రామ్కి వైఫ్ ఆ తర్వాత ప్యాలెస్ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పమని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అబ్రామ్స్ వైఫ్ ఏముంటుంది, వెల్కమ్ డియర్ అబ్రామ్, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్ ఇట్ ఈస్. అబ్రామ్స్ వైఫ్ అంటుంది, ఎస్ ఐ లైక్ దిస్ ప్యాలెస్ వెరీ మచ్, వీ షుడ్ థ్యాంక్ ద గోల్డెన్ ఫిష్ ఫర్ దిస్, ఆర్ యూ హ్యాపీ నౌ. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నామంటే తను ఏం చెప్పింది, ఇంకా కాదు కొంచెం టైం తీసుకుంటానని చెప్పేసి ఏముందండి అక్కడ, వీ షల్ సీ అని చెప్పింది తప్ప ఐఎమ్ హ్యాపీ నవ్ అని చెప్పలేదు. షీఈ్ సో గ్రీడీ, దట్ ఈస్ వై షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద గివెన్ టు హిమ్. ఏదైతే తనకు ఇవ్వబడిందో దాంతో ఆవిడ సాటిస్ఫై అవ్వట్లేదు. అబ్రామ్ అప్పుడు ఏమంటున్నాడు, అబ్రామ్ ఓకే అని చెప్పేసి ఓకే అన్నాడు. వాట్ యూ వాంట్ అన్నాడు. అబ్రామ్స్ వైపు కొంతకాలం తర్వాత ఏమని చెప్పింది, దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ, ఐ వాంట్ సమ్ మోర్, ఐ వాంట్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ అని చెప్పేసి కోరుకుంది. అప్పుడు అబ్రామ్ ఏం చెప్పారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్తే అబ్రామ్ షీ వాస్ యాంగ్రీ అండ్ షౌటెడ్ అట్ హిమ్ టు గో బ్యాక్ టు ద ఫిష్ అండ్ ఆస్క్డ్ ఇట్ ద ఫిష్ అగైన్ అని చెప్పేసి పంపించేసింది. అబ్రామ్ వెంటనే ఏమంటాడు, ఐ విల్ గో అని చెప్పేసి, మరి భార్య చెప్తే వినాలి కదా, వెంటనే వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఇది కన్వర్సేషన్. మనం సొంతంగా రాసుకోవచ్చు అండి, ఇక్కడ ఇదే రాయాలని ఏం లేదు, మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. ఇక్కడ టీచర్ చెప్పిన దాన్ని విని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని చెప్పేసి ఇచ్చారు. ఆల్ చిల్డ్రన్ ఆర్ అట్ స్కూల్, లత ఈస్ డ్రాయింగ్ పిక్చర్స్ ఇన్ ద క్లాస్ రూమ్, షీ ఈస్ సిట్టింగ్ ఆన్ ఎ బెంచ్ beside Neha, Teja is at school too, he is reading a newspaper in the library, he is sitting on a chair, Vani and Rani are also at school, they are playing in the ground, some children are watering the plants in the garden. At this moment the teacher is calling everyone to come into the class. What is Lata doing in the classroom? Lata is drawing pictures in the classroom. మీరు నోటీస్ చేసి చూస్తే ఇక్కడ మనకి ఏమున్నాయంటే ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అన్నా కంటిన్యూస్ అన్నా ఒకటే. ఒక యాక్షన్ మన కళ్ళ ముందు కానీ చెప్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏవైతే యాక్షన్ జరుగుతూ ఉంటుందో వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ రాస్తాం. ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ లతా డూయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, దీనికి మనం V4 కనిపిస్తుంది దీంట్లో. లతా ఈస్ డ్రాయింగ్ పిక్చర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. హూ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ నేహా, షీ ఈజ్ సిట్టింగ్ ఏమన్నా బెంచ్ బిసైడ్ నేహా, లతా ఈజ్ సిట్టింగ్ బిసైడ్ నేహా. వాట్ ఈస్ తాజ్ డూయింగ్, తాజ్ ఎక్కడ ఉన్నాడు, తాజ్ ఈస్ అట్ స్కూల్, ఈజ్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ ఇన్ ద లైబ్రరీ. హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, Vani and Rani are playing in the ground. Why is the teacher calling everyone to come into the class? The teacher called them to attend the class, to teach the class. ఇలా మనం ఆన్సర్ రాసుకోవచ్చు. లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ సే సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద ING ఫామ్. ఐ యామ్ ఈజ్ ఆర్ స్ట్రక్చర్ చూసారు. ఇక్కడ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా రావాలి. ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఏం యూజ్ చేస్తాం, హెల్పింగ్ వర్బ్స్ బీ ఫామ్స్ అయినటువంటి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏదైనా సబ్జెక్ట్ బట్టి మనం ఇందులో మూడిట్లో ఏదో ఒకటి యూస్ చేస్తాం. దాని తర్వాత ఏముండాలి, ప్లస్ V4 ఉండాలండి ఎల్లప్పుడు కూడా. ఎప్పుడు కూడా V4 ఉండాలి. V4 అంటే వి ఇంగ్ ఫామ్, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్, V4 అన్నా వి ఇంగ్ ఫామ్ అన్నా ఒకటే. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ చూసారు. ఇక్కడ ఇందాక మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రతి సెంటెన్స్ చూడండి, ఇదిగోండి ఇక్కడ లత సబ్జెక్ట్, ఈజ్ యామార్లో ఒకటి ఉంది, V4 వి ఇంగ్ ఫామ్ అంటాం లేదా V4 అంటాం, అలాగే ఆబ్జెక్ట్ కొన్నిసార్లు కాంప్లిమెంట్, ఇలా ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. మనం ఒక ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారు ఇక్కడ. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, మధు ఈజ్ స్వింగింగ్, రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్, దే ఆర్ రన్నింగ్. ఇవన్నీ కూడా మనకు పిక్చర్లో కనిపించినటువంటి అవి కాదు, కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. ది అండర్లైన్ పార్ట్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్. అందుకే వీటిని ప్రోగ్రెసివ్ అని కూడా అంటారు అన్నాను. కంటిన్యూసే కాదు, ప్రోగ్రెసివ్, జరుగుతూ ఉంటే దాన్ని మనం ప్రోగ్రెస్ అంటాం కదా, అందుకని. సో దే ఆర్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ ఇచ్చాడు. నా గో త్రూ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఫ్రేమ్ అట్లీస్ట్ 10 సెంటెన్సెస్. ఏం అవసరం లేదు, డైరెక్ట్గా సబ్జెక్ట్ ఇచ్చాడు, హెల్పింగ్ వెర్బ్స్ 3 ఇచ్చాడు, ఇక్కడ మెయిన్ వెర్బ్స్ ఇచ్చాడు, అవి ఏం చేస్తున్నారంటే ఆబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ ఏమంటామని సింపుల్గా, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. చూడండి ఇక్కడ ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. యు ఆర్ ప్లేయింగ్ కబడ్డీ. ఇక్కడ చూసారా, ఐకి యామ్ వాడతాము, దే అనే ప్లూరల్కి ఏమో ఆర్ వాడతాము, హీ షీట్ సింగులర్ కూడా ఈజ్ వాడతాం. ఇప్పుడు ఒక సింగులర్ నేమ్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అరుణ్ అని పేరు ఉందనుకోండి, అప్పుడు అరుణ్ ఈజ్ అంటాం. అలా కాకుండా అరుణ్ అండ్ అశోక్ అని ఉందనుకోండి, అరుణ్ అండ్ అశోక్ కాబట్టి ప్లూరల్ అవుతుంది కాబట్టి అరుణ్ అండ్ అశోక్ ఆర్ అంటాం. ఇలా మనకి సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇలా కొన్ని సెంటెన్సెస్ రాయమన్నాడు. నెక్స్ట్ యాక్టివిటీ 16లో లాంగ్వేజ్ గేమ్, కొన్ని గేమ్స్ ఇచ్చి టీచర్స్ పిల్లల చేత ఆడించే గేమ్ ఏదో ఉంది, అది రాయమన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో, ద మ్యాజిక్ ఫిష్. ఇక్కడ నేను చాలా స్పీడ్గా
ఆల్రెడీ చెప్పుకున్న టాపిక్స్ రిపీటెడ్గా ఉంటున్నాయి కాబట్టి చెప్తున్నాను. కానీ మీకు ఏమైనా సెంటెన్స్ అర్థం కాకపోతే ఆ సెంటెన్స్ ఫ్రేమ్ ఫార్మేషన్ కానీ ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ ఎలా ఉందో ఒకసారి ఏంటో ఐడెంటిఫై చేయకండి. అప్పుడైతేనే మీకు ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మీకు లాంగ్వేజ్ టఫ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ బేసిక్ లాంగ్వేజ్ మీకు బాగా అవగాహన ఉంటే అది ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.